చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హలో హలో, ఏంటి అలా దిగిపోతున్నావు? ఊళ్ళో ఉన్నవాడికి దెయ్యం అంటే భయం, పొరుగురు వాళ్ళకి నీళ్ళంటే భయం, తెలుసా? లోతు ఎక్కువ అమ్మా. ఎవరు? నేనా? స్విమ్మింగ్ లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అవబోతున్నాను. పార్టీ స్విమ్మింగ్ పార్టీయా? హలో, ఏంటి డ్రీమ్సా? స్విమ్మింగ్ డ్రెస్ లో నేను ఉంటుండగా నువ్వు చూడలేవు. హలో, నేను ఎలాంటి వాడినో తొందరలోనే అర్థమవుతుంది. అయ్యో, హలో, ఏంటి చూస్తున్నారు? వచ్చి కొంచెం కడగండి. నీకు సేవలు చేయడానికి నేను రాలేను. అలాగా? అయితే నేనే వస్తాను. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అది ఇంత మంచి ఛాన్స్ దొరికితే ఎవడైనా వదులుకుంటాడా? వచ్చి సూపర్ రండి. ఓపెనింగ్ లోనే ఎవడైనా ఇంత థ్రిల్ మిస్ చేసుకుంటాడా? రండి. వస్తున్నా. ఇప్పుడు గనక ఎవడన్నా చూసి మా బాబుతో చెప్తే అయ్యో. ఇప్పుడు నా రూట్కొచ్చావు. అమ్మా, ఏంట్రా ఈ డ్రెస్ కి కండువా వేసుకున్నావు? లేదమ్మా, ఇది నాంది, కాస్త మాసింది, నువ్వు ఉతికి పెట్టాలి. అమ్మ, ఏంటమ్మా ఇది? చిన్నపిల్లలాగా మొహానికి ఏదో పూసుకున్నా. ఎక్కడ మస్ అంటుకుని ఉంటుంది. ఎక్కడ అంటుందో? అన్ని పనులు నువ్వే చేస్తూ కూర్చో. మరి ఎవరు చేస్తారంట? మరి నాకు కాళ్ళుంది కదా అన్ని పనులు చేసి పెట్టడానికి. లక్ష్మి, మన శక్తికి ఓ మంచి అమ్మాయిని చూశాను. అలాగే మన అమ్మాయికి ఓ మంచి అబ్బాయిని చూసావంటే ఒకే ముహూర్తానికి 2 పెళ్లిళ్ళు చేసేయచ్చు. ఏమంటావు? మంచిదే కదండి. ముందు చెల్లెలకి పెళ్లి చేయమనమ్మా. నాకు ఇప్పుడే పెళ్ళేంటి? ఒకప్పుడు నేనేలా అన్నవాడినే. మా నాన్న తీసుకెళ్లి మీ అమ్మని చూపించిన మరుసటి రోజు నుంచి మీ అమ్మనిచ్చి పెళ్లి చేస్తేనే గాని అన్నం తినని మొండికేసానంటే నమ్ము. ఫస్ట్ లుక్కే పడిపోయా. పొండి మీరు. ఆ అబ్బాయి ఎదుర్కొనే ఏవేవో మాట్లాడుతున్నారు. చెప్తే ఏంటి లక్ష్మి, చెప్పటంలోనే ఓ ఆనందం ఉంది. పెళ్ళైన కాడి నుంచి మీ అమ్మ మనసు మారలేదు, మనిషి మారలేదు. మీ అమ్మ నాకు దొరకటం మీరన్నది నిజమే. అమ్మ రోజు షాప్కి వచ్చింది కదా, అందరూ మీ అక్క అని అడిగారు. మీ అమ్మను మరీ మొల చెట్టుకించేస్తున్నారా? ఇది చాలా ఓవర్ రే. ఒరే, నోరు మూసుకుని ఉండలేవా? తండ్రి కొడుకులు ఇద్దరికి నేను ఎదురికానా? ఇంకెవరు దొరకలేదా? దొరకలేదే. మీ సంగతి తర్వాత చెప్తా. ఎప్పుడు చూసుకుందాం. శక్తి రారా. ఏంటన్నా? ఎంతమందిని ఆసుపత్రి పంపించావు? అదేం లేదు నాన్న. కరెక్ట్ కోటింగ్ ఇచ్చాడు. అలా దెబ్బలు తింటే గానీ వాళ్ళకి బుద్ధి రాదు. అరే ఎప్పుడు సంపద గల్గిన అప్పుడే బంధువులు వద్దురది ఎట్లన్నన్. శివయ్య రా. దేశం కాని దేశం వచ్చినా కరెక్ట్ గా నీ పేరు చెప్పారే. నువ్వెలా ఉన్నావు శివయ్య? ఏరా, నీ పేరు ఆంజనేయులు కదూ? శివయ్య అని ఎప్పుడు పేరు మార్చుకున్నావు? నేనెక్కడ మార్చుకున్నాను? ఆయన ఏదో నోటుకొచ్చేట్టు పిలుస్తున్నాడు. రా శివయ్య, అందరు శివయ్యలు అలా కూర్చోండి. శివయ్య, శివయ్య. ఏంట్రా, లోపలకు శివయ్య ఉన్నాడా ఏంటి? లోపల శివయ్య, బయట శివయ్య. ఆయనకు అందరూ శివయ్యలేనేమో. మే ఆతీ హూ డాల్. ఏంది మావా, ఈవిడ జాకెట్ లేకుండా వచ్చేసింది? అరే తు, అవన్నీ ఇప్పుడు మనకెందుకంట? వచ్చిన పని చూసుకో. సరే కూర్చో శివయ్య. అచ్చా, ఈవిని శివయ్య అంటున్నాడే. ఈవిడ కూడా శివయ్యనా? వీళ్ళంతా మన ఊరి వాళ్లే. ఓ, వీళ్ళంతా ఎందుకొచ్చారు? అది మా ఊళ్ళో గుడి కట్టిస్తున్నాం, అందుకు డొనేషన్ కోసం వచ్చాం. గుడి కట్టడానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది శివయ్య? అది దగ్గర 5 లక్షలు. కానీ నీకు తోచింది ఇస్తే. సర్లే, నాకు చేతనైంది నేను చేస్తాను. శివయ్య, ముందు వాళ్ళ సంగతి చూడు. ఏంటి ఈవిడి వెళ్ళే తీరు చూస్తుంటే
116 ఇస్తుందా? భలే వాడివన్నా, చూస్తే చాలా భక్తుల్లాగా ఉన్నారు. ఎంత లేదన్నా మనకు 501 కొడతారు. లేదు 1001 ఇస్తారు. శివయ్య మా అబ్బాయి రా శివయ్య. డాడీ, ఇందులో 5 లక్షలు ఉన్నాయి. గుండె ఆగిపోయేలా ఉంది. ఎందుకు? ఇంత డబ్బు లైఫ్లో చూడలేదు. గుడికయ్యే మొత్తం ఖర్చు నేనే ఇస్తున్నా, ఇక ప్రారంభించండి. ఆ, ఆ. అరే రే, మన మలేషియా వాళ్ళు వస్తారు. అవును, మలేషియా వాళ్ళు వస్తున్నారు. రండి, రండి. ఆ. రండి రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం. రండమ్మా. నమస్కారం వెంకట్రాయుడు గారు. నమస్తే. ఏమయ్యా, అక్కడ నుంచున్నది వాళ్ళ అమ్మాయా? అమ్మాయి అనకండి బాబు, ఆమె వాళ్ళింటి మహాలక్ష్మి. అవును, ఎందుకు అడుగుతున్నారు? సాంప్రదాయమైన కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నా కోరిక. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది, అందుకని. అరే రే, వాళ్ళు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో మంచి సంబంధం కోసం చూస్తున్నారు. వాళ్ళకి డబ్బు ముఖ్యం కాదు, ఒక్కగానొక కూతురు, డబ్బుకు లోటు లేదు. కాకపోతే ఆ అబ్బాయి బుద్ధిమంతుడై ఉండాలి, అంతే. ఏమండే, ఆ మలేషియా వాళ్ళ అబ్బాయికి మన స్వాధీనం చేసుకోవాలని ఆశపడుతున్నారు, కానీ మీరేం సమాధానం చెప్పరేంటి? ఇది ఆడపిల్ల వ్యవహారం కదా పెద్దిరాజు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అవునవును, అది నిజమే. నా ఇంట్లో ఉంటానికి వీలేదు, పోవే. పోవే. అమ్మంటున్నానా? నా మాట కాదని మీ నాన్నకి తిండి పెట్టావే, పోవే. మా నాన్నకు అన్నం పెట్టదు కొడతావా? ఏయ్, నన్ను ఎదురించే ధైర్యం వచ్చిందా నీకు? నిన్ను ఇక్కడున్నా ఉంటే నీ ప్రాణం తెస్తాను. పోవే. పెళ్ళని పశువులు కొట్టినట్టు కొడుతున్నాడు. ఏయ్, నన్నే కాళ్ళ పట్టుకుని అవుతావే, నిన్ను నీ ప్రాణం తెస్తా చూడు. పెళ్ళామంటే నీకు అంత చులకనారా? నా పిల్లని కొడితే నువ్వెవడో అడగడానికి? పెళ్ళం కాబట్టి తిరిగి కొట్టదన్న ధైర్యంతో కొడుతున్నావా? ఆడదంటే ఎవరో తెలుసారా నీకు? ఆడదంటే ఆదిశక్తిరా. ఆడవాళ్ళ మీద చెయ్యి చేసుకునే నీలాంటి వాళ్ళ చెయ్యి నరికేరా. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారా? పోరా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఇంకోసారి ఇలా చేశావో జాగ్రత్త, లోపలి తీసుకెళ్ళరా. వెంకటరాయుడు గారు, ఆ అబ్బాయి ఎవరు తెలుసా? తెలీదే. అతనే మన స్వాతిని పెళ్లి చేసుకుంటామని అడిగే మలేషియా వాళ్ళ అబ్బాయి. వీడేనా వాడు? ఎదుటివాడి పిల్లని కొడుతుంటేనే సహించలేకపోయాడు. వీడు గ్యారెంటీగా పిల్లని బాగా చూసుకుంటాడు. పెద్దరాజు, అయ్యా, వీడేనయ్యా మా ఇంటి అల్లుడు.
ఆంటీ. ఆంటీయా? మామ్స్ వేషం వర్కౌట్ అయింది. ఏంట్రాలుడు, నాకు ఈ ఆడవేషం వేసి ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నేను ఆంజనేయ భక్తుండ్రా. మామ్స్, నా లవ్ ఇక్కడ స్విమ్మింగ్ ట్రైనింగ్ వచ్చింది. నేను ఇక్కడికి వచ్చి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అది నువ్వు చూసుకోవచ్చు కదరా, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నిన్నేమైనా రెడ్ లైట్ ఏరియా తీసుకొచ్చాను? తీసుకెళ్తావు. పొండి పొండి. హాయ్. హాయ్. నీ పేరేంటి? కృష్ణస్వామి. నిన్ను షార్ట్ గా కిట్టు కిట్టు అని పిలవనా? ఎలాగైనా వీలు. కిట్టు కిట్టు. చూడ కిట్టయ్యా. గిత్త. ఒంగోలు గిత్త. డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఎక్కడికి రాకూడదు అనుకున్నాను, అక్కడికే వచ్చానే. మామ్స్, ఏంటి? నా లవ్ చూడు, ఆ రెడ్ డ్రెస్ లో వెళ్తుంది చూడు. మన బట్టల కొట్టుకొచ్చిన అమ్మాయి. తనే. ఇదేనా? ఈడెందుకు ఈ అమ్మాయి ఎంట పడుతున్నాడో ఇప్పుడు అర్థమైంది. అల్లుడు, అల్లుడు, అల్లుడు ఎక్కడికి వెళ్ళాడు? హలో ఆంటీ, కొంచెం జిప్ పెట్టరా. నాకు తెలీదు, పోవే. ఒక ఆడదానికి ఇంకో ఆడది హెల్ప్ చేయకూడదా? ఆడదాన్ని అయితేనే కదా. ఏంటి ఏమన్నారు? ఏం లేదు, ఆడదానికి ఆడది హెల్ప్ చేయడం ఇష్టం ఉండదు అన్నాను. పోవే తారు డబ్బా. ఫెవికాల్ డబ్బా. పోవే తారు డబ్బా. ఫెవికాల్ డబ్బా. నువ్వే తారు డబ్బా. ఇక్కడ 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 వచ్చి దూకలా? ఇంకెక్కడి నుంచి దూకొచ్చు కదా. బట్టలన్నీ తడిపేసింది, తెల్ల పంది. వెళ్ళి చూసొస్తానని చెప్పి ఏకంగా బాతులోనే దూరేశాడే. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. థ్యాంక్ యూ. అరవకు. ఈ డ్రెస్ లో నేను చూడలేను అన్నావుగా, చూసేశానుగా. ఏకంగా సెటిల్ అయిపోయినట్టున్నాడే. ఇదిగా ఏంటంటే లోపల ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు చూసి చెప్పు. ఒక ఆడదాన్ని ఇంకో ఆడది వాటేసుకుందేంటి? పైగా ఇంత హైట్ ఉందేంటి ఈ అమ్మాయి? అయ్యయ్యో మగాడు. దొరికిపోయాడా? తెలిసిపోయిందా? అయ్యో, నన్ను వదిలేసి పారిపోతావా? ఆగమంటే నువ్వు దొరికావా? నిన్ను అది చేయకుండా వదిలిపెట్టను. ఆగంటుంటే. అరే లక్ష్మి, నీ తమ్ముడికి ఎంత ధైర్యం ఉంటే పట్టపగలో నడి రోడ్లో ఒక అమ్మాయిని రేప్ చేయడానికి తరుగుతాడు. రేప్ చేయడానికి? ఆశతో తరిమాడు, కామంతో తరిమాడు, ఆ అమ్మాయిని ఎలాగైనా అనుభవించాలన్న కోరికతో తరిమాడు. ఆంజనేయ భక్తునక్క తప్పు చేస్తానా? ఆ అమ్మాయిని చూస్తే జాలేసింది. ఒట్టి అమాయకురాల్లో ఉంది. వీడి వెంట పడుతుంటే బాబోయని పారిపోతుంది. ఆ సీన్ చూసి నా చేతులు రాలేదు, కాళ్ళు రాలేదు, నా బైక్ కూడా కదలలేదు. అలా స్టన్ అయిపోయాను. నువ్వెంతో మంచివాడు అనుకున్నాను. మాట్లాడుకో. ఏంటి కొడతాడేంటి? ఆంజనేయ భక్తుడని చెప్పుకుంటూ కామంతో కళ్ళు మూసిపోయిన కామాంధుడా. కామాంధుడా? లక్ష్మి, నేనప్పుడే ఏం చెప్పాను చెప్పు లక్ష్మి, ఏం చెప్పాను? అమ్మని ఏం యాక్టింగ్? ఈ మొహానికి ఏ గుడ్డిదానో నడ్డిదానో చేసి పారేద్దామంటే విన్నావా? ఇట్రా కన్నా. బావగారు పిలుస్తున్నారు, వెళ్ళరా? రాకన్నా. నాకు ఓ కొడుకున్నాడు.
బంగారం బంగారం రా. ఇంతవరకు ఏ అమ్మాయి వైపైనా కన్నెత్తి చూశాడా? పోనీ అలా చూశాడని ఎవరైనా చెప్పారా? ఇప్పుడు నేను చెప్తాను కదా. ఎవరైనా అలా చెప్తే నేను నమ్ముతానా? చెప్పిన వాడి ప్రాణాలతో వదులుతానా? తిరుగుబోతా. చాలా ఆపండి. ఊరికే మీ ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు. మా తమ్ముడు అలాంటి వాడు కాదు. మేము వాడిని అలా పెంచలేదు. వాడి గురించి నాకు బాగా తెలుసు. అక్క ఏడవకురా తమ్ముడు. ఆయన కొడుకు ఆయనకి బంగారం అయితే నువ్వు నాకు వజ్రం రా. ధైర్యంగా ఉండు. ఓసిన పిచ్చి పెళ్ళాం, నా 2 కళ్ళతో నేను చూశానే మన శక్తి హైట్ లో ఉన్న ఓ అమ్మాయిని తరవటం. తరివిందే వాడి కదయ్యా, వాడే. నా హైటా నాన్న? అవునరా. అయ్యయ్యా గలీజ్ మామయ్య, ఇక మీద తనతో చేరను నన్ను కూడా చెడగొడతాడు. ప్లేట్ పిరాయిస్తావరా? తర్వాత తరుముతున్నప్పుడు ఏదో మాట అన్నాడే, ఏమన్నాడు? ఏ తప్పు చేయకుండానే అబండాలు వేసేస్తున్నాడే. కనిపెట్టేశా, దొరికింది. ఏయ్ నిన్ను అది చేయకుండా వదిలిపెట్టనే అని చెప్పాడు. అది అంటే ఏంటండి? అది అంటే యాక్చువల్గా ఏంటంటే, దాని గురించి నలుగురిలో వివరంగా నేను చెప్పలేను, కానీ నాకు ఇప్పుడు నిజం తెలియాలి. ఏంటి? ఆ అమ్మాయిని తరవటం వరకేనా, లేక అది ఇది ఏదైనా? చెప్పరా చెప్పరా చెప్పరా.